రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సింహం గ్రాండ్ రింపుకు అధికార ప్రతిపక్ష పార్టీలు నూరల్లెపెట్టే విధంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నిర్వహించిన రోడ్ షో జరిగిందని చెప్పవచ్చు. పట్టణంలోని బాలాజీ టౌన్షిప్ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి నుండి ప్రారంభమైన రోడ్ షో షాద్ నగర్ పట్టణ ముఖ్య కూడలి వరకు అశేష జనవాహినితో కొనసాగింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి వందల సంఖ్యలో మహిళలు, యువకులు ఈ రోడ్ షోకు హాజరై విష్ణువర్ధన్ రెడ్డి వెంట నినాదాలు చేస్తూ ప్రదర్శన చేయడం అందరినీ ఆకట్టుకుంది. మునిపెన్నడూ లేని విధంగా ఒక స్వతంత్ర అభ్యర్థి 40,000 మందితో రహదారులన్నీ జనమయం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సింహం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. 3 గంటల పాటు పాత జాతీయ రహదారి నుండి చౌరస్తా వరకు ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి మద్దతుగా కామెడీ కింగ్ కొబరం ఇలియాస్ కొమరయ్య పాల్గొన్నారు. నామినేషన్ వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, పాదాభివందనాలు. అమ్మకి నమస్కారం చేస్తూ కృష్ణానగర్ మీ అందరికీ తెలుసు. 400 సంవత్సరాలుగా నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత రాజకీయం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మా కుటుంబం అందరికీ కరోనా వచ్చిన ఇబ్బంది పడ్డారు. ఆలయంలో పేద ప్రజలు కూడా కరోనా ఇబ్బంది పడాలని చెప్పి ఒక 4,000 కుటుంబాలకు కరోనా ప్యాకెట్ ఇవ్వడంతో ప్రారంభమైన సేవా కార్యక్రమాలు కరోనా ప్యాకెట్, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, హాస్పిటల్ మందులు, మార్కెట్ యార్డ్ సుమారు 100 అన్నదానాలు, వినాయక చవితికి అన్నదానాలు, యువకులకి తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటాలను వినియోగించుకొని మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. ఏమైంది వసంతి నా సంతి ఎప్పుడైతే రేపు